హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గో కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి జంతికలు. ఫెస్టివల్ వస్తుంది కదా! ఈజీగా, క్విక్‌గా చేసేసుకోవచ్చు. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా బియ్యం తీసుకొని వాష్ చేసుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. అవి పిండి పట్టించుకొని పెట్టుకోవాలి. ఇక జంతికల మిక్స్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్‌తో అయితే తీసుకున్నామో అదే కప్‌తో అన్నీ తీసుకోవాలి. 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ వేయించుకున్న పప్పులు తీసుకొని దాన్ని కూడా మిక్సీ వేసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, కాగబెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పసుపు, ఉప్పు, కారం, తెల్ల నువ్వులు, అలాగే కొంచెం వాము అన్ని టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండి మరీ పల్చగా కాకోకుండా మరీ గట్టిగా కూడా మిక్స్ చేసుకోకూడదు. నాకు 1 కప్‌కి 3 కప్స్ వాటర్ సరిపోయాయి. మీ క్వాంటిటీ బట్టి మీరు వేసుకొని చూసుకొని కలుపుకోండి. ఇలా పిండి మరీ గట్టిగా మరీ లూజ్‌గా కాకోకుండా మీడియం స్టేజ్‌లో ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ పిండి పైన ఒక తడి క్లాత్ తీసుకొని ఒక 5-10 మినిట్స్ దాన్ని పక్కనుంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక లోతుగా ఉండే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంలో మనం పక్కనుంచుకున్న పిండిని కొంచెం కొంచెం పెడుతూ దాన్ని నిండుగా పెట్టుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ లూజ్‌గా కలుపుకోకూడదు. మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మనం జంతికలు వేసేప్పుడు పిండి మరీ గట్టిగా ఉంటే గొట్టాల్లో నుంచి కిందికి దిగదు. సో, మనం మరీ గట్టిగా కూడా ఉంచకూడదు. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! అలా ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవాలి. అవి కొంచెం సేపు అయ్యాక గోల్డెన్ కలర్‌లోకి వస్తాయి. అలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చినాక తీసుకొని పక్కనుంచుకోవాలి. మరీ ఎక్కువ సేపు కాలితే మరీ నల్లబడతాయి. అప్పుడు చేదుగా ఉంటాయి. సో, మనం కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చినాక తీసేసుకోవాలి. అంతే అండి. సింపుల్, ఈజీగా జంతికలు రెడీ. ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో వాళ్ళైతే చేసిన కొద్దిసేపటికే అన్నీ ఫినిష్ చేసేసారు. అంత బాగున్నాయి. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. మీ ఇంట్లో కూడా మొత్తం ఫినిష్ చేసేస్తారు. ఇంకేంటి, ఉంటా మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి.